ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ రోజు నుంచి మన ఛానల్లో ప్రతి శనివారం కూడా లగ్న వార ఫలాలు వీడియోస్ వస్తుంటాయి. ప్రతి లగ్నానికి ఆ వారం జరిగే వ్యవహార రీత్యా పనుల గురించి కానీ వారి యొక్క జీవన విధానం ఎలా ఉంటుందనేది మన వీడియోలో చూద్దాం. సో ఈ వారం చూసుకుంటే కనుక 22 అండ్ 28 వరకు మార్చ్ వరకు చూసుకుంటే కనుక ఓవరాల్ గా నేను గమనించింది ఏంటంటే కాలసర్ప దోషం. ఇక్కడ ఎవరైతే కొత్తగా ఇప్పుడు ఈ టైంలో జన్మిస్తారో వాళ్ళకు కాలసర్ప దోషం అనేది ఉంటుంది. సో ఎందుకంటే కాలసర్ప దోషం అంటే ఏంటంటే రాహుకేతు మధ్యలో కూడా అన్ని గ్రహాలు రావడం జరిగింది. సో ఈ రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు రావడం అనేది కాలసర్ప దోషానికి దోషం అనొచ్చు, యోగం అనొచ్చు. అది దోషంలాగా పనిచేస్తుందా, యోగంలాగా పనిచేస్తుందా అనేది జన్మజాతకం బట్టి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే కనుక చంద్రుడు మనకు 22 మేషరాశిలో ట్రాన్సిట్ అవుతుండు. తర్వాత చంద్రుడు వృషభ రాశిలో ఒక 3 రోజులు ఉంటాడు. తర్వాత 2 రోజులు మిథున రాశి, తర్వాత ఒక రోజు కర్కాటక రాశిలో ఉంటాడు. ఈ ఫలితాలన్నీ కూడా మనకు చంద్రుడిని అనుసరించి, చంద్రుడి యొక్క ట్రాన్సిట్ అనుసరించి చెప్పడం జరుగుతుంది. మిగతా గ్రహాలన్నీ కూడా ఒక నెల రోజులు ఒక పొజిషన్లో ఒక ట్రాన్సిట్ అయినా ఉంటుంది. కానీ చంద్రుడు మాత్రం బాగా ఫాస్ట్ మూవ్మెంట్ ప్లానెట్ కాబట్టి ఎక్కువగా తిరగడం వల్ల ఈ చంద్రుడు మనస్సు కారకుడు కాబట్టి మన మనసుకు సంబంధించిన చంద్రుడు కాబట్టి మన యొక్క వ్యవహార రీత్యా ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి మంచి ఫలితాలని ఉంటుందనేది ఈ వీడియో చూద్దాం. అదేవిధంగా చూసుకుంటే కనుక ఇక్కడ శని కుజ మూఢం అనేది నడుస్తుంది. ఎవరు శని కుజ మూఢములు పట్టించుకోరు. మామూలుగా అయితే గురు మూఢమి కానీ శుక్రమూఢమి కానీ వస్తే వాటి ఆ టైంలో ఏ ముహూర్తాలు కూడా పెట్టరు. అదేవిధంగా శని కుజ మూఢం అనేది మన లగ్నాన్ని అనుసరించి చెప్పే విధానం. అప్పుడు శని సంబంధించిన మకర కుంభ లగ్నాలు, అదేవిధంగా కుజుకు సంబంధించిన మేష వృచ్చిక లగ్నాలకు ఈ వారం అయితే ఈ మూఢముండుట్ల ఎటువంటి శుభకార్యాలు కూడా ఎక్కువగా వీళ్ళు చేసుకోకపోవడము, అంటే మంచి ముహూర్తం దొరకపోవడం లాంటివి ఉంటాయి. సో అదేవిధంగా ఓవరాల్ గా లగ్నాన్ని అనుసరించి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. సో మేష లగ్నాన్ని కనుక చూసుకుంటే కనుక ఇక్కడ చంద్రుడు లగ్నంలోకి రావడం జరిగింది. లగ్నంలో 22వ తారీఖు ఉంటాడు. ఆ లగ్నంలో చంద్రుడు ఉన్నప్పుడు కనుక చూసుకుంటే మంచి మనశ్శాంతి ఉండడము, అదేవిధంగా భార్య నుంచి సపోర్ట్ ఉండడం, బిజినెస్ వ్యాపారులకు మంచి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే మంచి విందులు వినోదాలు కూడా ఈ రోజు పార్టిసిపేట్ చేయవచ్చు. అదేవిధంగా చూసుకుంటే చంద్రుడు తర్వాత 3 రోజులు 23, 24, 25 రెండో స్థానంలోకి రావడం వల్ల ధనం విషయాల్లో మంచి మూమెంట్, అంటే ట్రాన్సాక్షన్స్ ఉండడం కానీ, ధనం దొరకడం కానీ, ఇక్కడ నుంచి దూరం నుంచి ఆగిపోయిన ధనం రావడం కానీ, అదేవిధంగా అష్టమాన్ని ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉండడము, మంచి ప్రజాదరణ ఉండడం లాంటివి మేషలగ్న జాతకులకు చూడవచ్చు. ఎందుకంటే చంద్రుడు ఈ లగ్నానికి కేంద్రాధిపతి కాబట్టి, ఈ లగ్నానికి శుభుడు కాబట్టి మంచి ఫలితాలు ఇస్తుంటారు. ఇక్కడ చూసుకుంటే శని దృష్టి చంద్రుడి మీద 2వ స్థానం ఉండట్లా కొద్దిగా ఇబ్బంది అని చెప్పేసి చెప్పుకుంటాం. కాకపోతే శని కంబాస్ట్, అంటే శని మూడో నడుస్తుంది కాబట్టి శని ప్రభావం అనేది ఇక్కడ 0 ఉంటుంది. ఈ వారం రోజులు కూడా శని ప్రభావం ఏ విధంగా కూడా వీళ్ళకు ఇబ్బంది అయితే పెట్టదు. అదేవిధంగా చూసుకుంటే చంద్రుడు తర్వాత 2 రోజులు కూడా మిథున రాశిలోకి వస్తున్నప్పుడు గురువుతో కలుస్తాడు. గురు చంద్రుడు ఇద్దరు కలవడం కానీ ఈ లగ్నానికి 3వ స్థానము ప్లస్ 9వ స్థానం చూసుకుంటే కనుక మంచి శుభకార్యాలలో పాల్గొనడం కానీ, మంచి గురువులు దొరకడం కానీ, అదేవిధంగా మంచి ధైర్యం, అదే తమ్ముళ్ళ నుంచి కానీ అక్కలు చెల్లెల నుంచి మంచి సపోర్ట్ దొరకడము, కమ్యూనికేషన్ రంగాలలో వర్క్ చేసే వాళ్ళకు మంచి సపోర్ట్ దొరకడం లాంటివి జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఈ గురుడు తన దృష్టి 7వ స్థానం ఉండడం వల్ల మంచి భార్య నుంచి మంచి లాభాలు రావడం కానీ, మంచి సఖ్యత ఉండడం కానీ, మంచి విందు వినోదాలు పాల్గొనడం కానీ, ఇలాంటి విషయాలలో మంచి వివాహం కాని వాళ్ళకు వివాహ విషయంలో మంచి వార్త తెలియడం కానీ, వివాహం కుదరడం కానీ జరుగుతుంటుంది. ఈ వారంలో జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే చంద్రుడు ఇక్కడ 4వ స్థానం, లాస్ట్ 22వ తారీఖు 4వ స్థానంలో రావడం వల్ల వృత్తిరీత్యా బాగుంటుంది. వృత్తిరీత్యా వీళ్ళకు అనుకూలించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఓవరాల్ గా ఈ వారం ఎలా ఉంటుందో చూసుకుంటే కనుక కుటుంబ జీవితం అనేది వీళ్ళకు మేషలగ్న జాతకులకు బాగుంటుంది. అదేవిధంగా వివాహం, ప్రేమ జీవితం కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా ఆర్థిక స్థితి చూసుకుంటే కనుక 6వ స్థానానికి ఇక్కడ శుక్రుడు రవి ఇద్దరు కూడా చూడడం వల్ల, రవి ఈ లగ్నానికి పంచమాది కాబట్టి తెలివితోని వీళ్ళకి ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. అంటే డబ్బుకు ట్రాన్సాక్షన్స్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో ఆర్థిక స్థితి కూడా బాగానే ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యం చూసుకున్నా కూడా వీళ్ళకు రవి పంచమాధిపతి కాబట్టి ఏమన్నా ఈ రోగాలతో ఇబ్బంది పడే వాళ్ళంతా రికవర్ అవ్వడం కానీ, మంచి ఆరోగ్యం ఉండడం కానీ జరుగుతుంది. అదేవిధంగా విద్య చూసుకుంటే విద్యార్థులకు చూసుకుంటే కనుక పంచమభావంలో రాహు కేతు ట్రాన్సిట్ నడుస్తుంది. ఇక్కడ గురు దృష్టి తన 9వ దృష్టి రాహు మీద ఉండడం వల్ల ఇక్కడ రాహు ప్రభావం అనేది పూర్తిగా వెళ్ళిపోయి, బుధుని మీద ప్రభావం ఉండడం, బుధుడు వెళ్ళిపోయి కేతు ఉండేసరికి విద్యార్థులకు యోగించే కాలం. విద్యార్థులు తన పరీక్షలు కూడా మంచి విజయవంతంగా చదువుకోవడానికి మంచి అనుకూలించే సమయం అని చెప్పుకోవచ్చు. అలాగే వృత్తిరీత్యా చూసుకుంటే దశమంలో చూసుకుంటే వీళ్ళకి ఈ లగ్నానికి 10వ భావానికి చంద్రుడు రావడం వల్ల వృత్తిరీత్యా కొద్దిగా లాస్ట్ శనివారము ఇట్లా వారంలో లాస్ట్ రోజులు వీళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఈ లగ్నానికి శని పాపి కాబట్టి శని మూడో ఉండుట్లా, అదేవిధంగా చంద్రుడు ఈ లగ్నానికి శుభుడు కాబట్టి
చంద్రుడు ప్రొఫెషన్ పరంగా 4వ స్థానానికి 28వ తారీఖు రావడం వల్ల ఉద్యోగాలలో మంచి వార్తలు వినే అవకాశం ఉంటుంది. ఉద్యోగాలు కలిసి వచ్చే ప్రొఫెషన్‌లో మంచి వార్తలు వినొచ్చు. సో, ఈ విధంగా ఓవరాల్‌గా వీళ్ళకి చూసుకుంటే గనక మేష లగ్న జాతకులు ఈ వారం అన్ని విధాలుగా కలిసొచ్చే అవకాశం ఉంది. సో, ఇక్కడ వృషభ లగ్న జాతకులు చూసుకుంటే గనక ఈ చంద్రుడు ఈ 3వ అధిపతి అవుతుంది ఈ వృషభ లగ్న జాతకులకు. ఆ చంద్రుడు 22వ తారీఖు 12 ఉండడం, అదేవిధంగా 6వ స్థానం ఉండడం వల్ల వీళ్ళకి కొన్ని డిప్రెషన్స్ ఉండొచ్చు. ఈ ఆదివారం వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా చూసుకుంటే ఈ చంద్రుడు 23, 24, 25 ఈ 3 రోజులు కూడా లగ్నంలోకి రావడం కూడా వీళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా అని చెప్పొచ్చు. కొంచెం మానసిక పరమైన సమస్యలు రావచ్చు. అదేవిధంగా 7వ స్థానం ఉండడం వల్ల నిద్రలేమి సమస్యలతో కూడా ఇబ్బంది పడొచ్చు. భార్యాభర్తల మధ్య కొద్దిగా అశాంతి నెలకొల్పే అవకాశం కూడా ఉంటుంది. సో, అదేవిధంగా ఈ చంద్రుడు తర్వాత 2 రోజులు మిథున రాశిలో ఉండడం వల్ల డబ్బు పరమైన సమస్యలు కూడా వీళ్ళకు తలెత్తొచ్చు. డబ్బు పరంగా కొన్ని టెన్షన్స్ ఉండొచ్చు. అదేవిధంగా కొంత అవమానాలు, పరాభవాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో, ఈ చంద్రుడు తర్వాత 3వ స్థానానికి రావడం వల్ల చెల్లెళ్ళు అండ్ తమ్ముళ్ళు గాని వీళ్ళ ద్వారా ఏమన్నా ఇబ్బందులు రావడము, కొంచెం మానసిక అశాంతి అనేది ఉండడం జరుగుతుంది. వీళ్ళకు ఎక్కువగా చంద్రుడు పాపి కాబట్టి వీళ్ళకు ప్రతి అమావాస్యకు కలిసి రావడం, ప్రతి పౌర్ణమికి వీళ్ళకు ఇబ్బంది అనేది ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే గనక ఓవరాల్‌గా చూసుకుంటే గనక కుటుంబ జీవితం 2వ స్థానంలో ఈ లగ్నానికి గురుడు ఉండడం వల్ల ధనస్థానం, కుటుంబ స్థానం కొద్దిగా గురువు ఆల్రెడీ ఇబ్బంది పెడుతుంది కాబట్టి ధనపరమైన సమస్యలు దాదాపు కొన్ని రోజుల నుంచి వీళ్ళు అనుభవించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే వివాహం, ప్రేమ జీవితం కూడా 7వ స్థానానికి సంబంధించి చూసుకుంటే గనక 7వ స్థానానికి గురువు అష్టమాన్ని ఉండడం వల్ల శని కూడా కొన్ని రోజులు అష్టమాన్ని వీక్షించడం వల్ల కొద్దిగా ఒడిదుడుకులు అయితే ఉంటున్నాయి. అదేవిధంగా చూసుకుంటే ఆర్థిక స్థితి పరంగా చూసుకుంటే గనక ఈ జాతకులకు ఈ వారము సామాన్యంగా ఆర్థిక స్థితి అనేది సామాన్యంగా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగా డిప్రెషన్స్, మానసిక సంబంధించిన ఇబ్బందులు అయితే ఉండే అవకాశం ఉంటుంది. అదే విద్యార్థులు చూసుకుంటే కనుక పంచమానికి రవి దృష్టి ఉండడం వల్ల విద్యార్థులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఈ వారం కూడా. ఎందుకంటే రవి వీళ్ళకు 4 కేంద్రాధిపతి కాబట్టి రవి వీళ్ళకు మంచి ఫలితాలు ఇస్తాడు. సో, ఈ విధంగా ఐదో స్థానం ఉండడం వల్ల ప్రేమ విహారాలు కూడా ప్రేమ జీవితం కూడా బాగుంటుంది. ప్రేమికులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే వృత్తిరీత్యా చూసుకుంటే వీళ్ళకు 10వ స్థానం వచ్చేసి 10వ స్థానానికి గురు దృష్టి ఉండడం వల్ల ఈ రెండో స్థానంలో గురుడు ఉండి 10వ స్థానం ఇవ్వడం వల్ల వృత్తిరీత్యా వీళ్ళకు కొంతవరకు చంద్రుడు ఆడడం వల్ల కొంత ద్వారం మధ్యలో ప్రొఫెషన్ పరంగా ఇబ్బంది అయితే కనిపిస్తుంది. సో, వీళ్ళకు చూసుకుంటే గనక దూర ప్రయాణాలు మాత్రం 22 తారీఖు ఒకవేళ ఉంటే మాత్రం మానుకోవాల్సి ఉంటుంది. దూర ప్రయాణం చేయకపోవడం మంచిది. సో, ఈ విధంగా చూసుకుంటే నవమాన్ని ఉండడం వల్ల లాస్ట్ కూడా అంటే 28వ తారీఖు కూడా దగ్గర ప్రయాణాలు కూడా వీళ్ళకి ఇబ్బందికరంగా ఉంటాయి. సో, ఈ విధంగా ఓవరాల్‌గా కొంచెం కొన్ని ఒడిదుడుకులు ఈ వారంలో అయితే ఈ వృషభ లగ్న జాతకులకు కనిపిస్తున్నాయి. సో, మిథున లగ్న జాతకులకు ఈ వారం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మిథున లగ్న జాతకులకు లగ్నంలోకి చంద్రుడు ఈ వారం మధ్యలో రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఫస్ట్ 22వ తారీఖు 11వ స్థానంలో ఉండడం వల్ల 5వ స్థానం ఉండడం వల్ల విద్యార్థులకు ఆ రోజు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది. అదే 11వ స్థానం ఉండడం వల్ల కొంచెం నష్టాలు అనేది గోచరిస్తున్నాయి. ట్రేడింగ్ చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా చూసుకుంటే 12వ స్థానం తర్వాత 3 రోజులు 23, 24, 25 ఈ 3 రోజులు కూడా 12వ స్థానం ఉండడం వల్ల దానివల్ల 6వ స్థానం ఉండడం వల్ల ఆరోగ్యపరమైన చిక్కులు, అదేవిధంగా కొంత మానసిక ఆందోళన, కొంచెం హాస్పిటల్ వరకు వెళ్ళే అవకాశాలు కూడా ఉండవచ్చు. ఎందుకంటే 12వ స్థానంలో చంద్రుడు అనేది చాలా బలంగా ఉండడం వల్ల మెంటల్ డిప్రెషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఈ చంద్రుడు తర్వాతి 2 రోజులు మిథున రాశి లగ్నంలోకి రావడం వల్ల భార్యాభర్తల మధ్య చిన్న గొడవ వాతావరణం ఉండడము, మానసికంగా ఇబ్బందులు గురవ్వడం అలాంటి విషయాలల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా గురుడు కూడా ఇక్కడ లగ్నంలో ఉండేసరికి ఈ వ్యాపార భాగస్వాముల మధ్య గాని, వ్యాపారం చేసే వాళ్ళకి గాని కొంతవరకు ట్రాన్సాక్షన్ ఇబ్బంది అనేది నడుస్తూ ఉంటుంది ఈ వారం కూడా. సో, నెక్స్ట్ చూసుకుంటే కదా చంద్రుడు 2వ స్థానానికి రావడం, మిథున లగ్నానికి 28వ తారీఖు 2వ స్థానం రావడం, 28వ తారీఖు నాడు మీకు ఈ 2వ స్థానం వచ్చి డబ్బు పరమైన ఇబ్బందులు గాని, అశాంతి గాని ఇలాంటివి గోచరించే అవకాశం ఉంటుంది. ఒకవేళ చంద్రుడు గనక మీకు దశ అయిపోతే ఈ ఎఫెక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. చంద్రదశ కాకపోతే కొంచెం ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఓవరాల్‌గా చూసుకుంటే గనక కుటుంబ జీవితం. సో, కుటుంబ జీవితానికి ఈ లగ్నానికి చూసుకుంటే గనక ఈ కుటుంబ జీవితం అనేది ఈ 2వ భావంలో చంద్రుడు నెలలో 1, 2 సారి వస్తారు కాబట్టి పెద్ద ఈ వారంలో లాస్ట్ చివర 28వ తారీఖు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ఓవరాల్‌గా చూస్తే సామాన్యంగా కుటుంబ జీవితం ఉంటుంది. అదేవిధంగా వివాహం, ప్రేమ జీవితం చూసుకుంటే 7వ స్థానానికి గురు దృష్టి ఉండడం వల్ల, అదేవిధంగా చంద్రుడు వెళ్ళడం వల్ల ఈ వారంలో వివాహ విషయంలో కొద్దిగా వివాహ జీవితం అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది. అదే ప్రేమ జీవితం చూసుకుంటే గనక గురు దృష్టి పంచమం మీద ఉండడం వల్ల ఈ వారంలో కొద్దిగా పిల్లలతోని కొద్దిగా ఇబ్బంది గాని, ప్రేమ వ్యవహారాలు, ప్రేమికుల మధ్య ఇబ్బంది గాని ఇలాంటి వ్యవహారాలు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అదే విద్యార్థులకు కూడా కొంచెం ఈ టైం అనేది ఎగ్జామ్స్ టైంలో కొద్దిగా మానసిక ఆందోళన అనేది ఉంటుంది. సో, ఆర్థిక స్థితి విషయంలో వీళ్ళకి చూసుకుంటే గనక రవి గ్రహం 10వ స్థానంలో ఉండడం వల్ల, అదేవిధంగా ఆర్థికంగా సంబంధించి 4వ స్థానం కేంద్ర భావాలన్నీ కూడా 2 కూడా ఇబ్బందికరంగా వృత్తిరీత్యా కొద్దిగా ఈ వారం అయితే ఇబ్బందిగా ఉంటుంది. అంటే పనులు దొరకపోవడం గాని ఇలాంటి విషయాలలో కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే వీళ్ళకు
ఆరోగ్యం అనేది ఈ వారం కొద్దిగా వీళ్ళకు మిక్స్డ్, అంటే ఒక 2 రోజులు బాగుండడం, ఒక 2 రోజులు ఇబ్బందికరంగా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. అదే వృత్తిరీత్యా చూసుకుంటే గనక రవి ఆల్రెడీ 10వ స్థానంలో, శని శని కంబస్ జరగడము, రవి 10వ స్థానంలో ఉండడము, ఈ లగ్నం 3వ భావాధిపతి కావడము కొద్దిగా వృత్తిరీత్యా అయితే కొద్దిగా ఇబ్బంది అయితే గోచరిస్తుంది. ఈ జాతకులు రవి దశ చంద్రదశ అయిపోతే కనుక కొద్దిగా ఇబ్బంది అయితే ఉండదు. రవి దశ చంద్రదశ కానట్లయితే కొద్దిగా ఈ వారం అనేది కొద్దిగా స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ లగ్నం కర్కాటకం చూద్దాం. సో కర్కాటక లగ్నానికి చంద్రుడు లగ్నాధిపతి. ఈ లగ్నాధిపతి చంద్రుడు ఈ లగ్నానికి మొదటి 22వ తారీఖు చూసుకుంటే దశమంలో ఉండడం వల్ల వృత్తిరీత్యా వీళ్ళకు మంచి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ చంద్రుడు తర్వాత 23, 24, 25 రోజు 11వ స్థానంలో ఉండడం వల్ల మంచి లాభాలు, బిజినెస్ పీపుల్కి మంచి లాభాలు ఉంటాయి. అదే విద్యార్థులకు మంచి అనుకూలించే టైం, వీళ్ళకి మంచి మెలుకొదడం కానీ, కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవడం కానీ, ఇలాంటి వ్యవహారాల్లో వీళ్ళకు ఈ 2-3 రోజులు కూడా మంచి అనుకూలించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే చంద్రుడు ఈ లగ్నానికి 12లో రావడం వల్ల మంచి ఆరోగ్యం ఉంటుంది, మంచి శరీర సహకారం ఉంటుంది. అదేవిధంగా ఏదైనా హెల్త్ ఇష్యూస్ బాధపడుతున్నా కూడా రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 6వ స్థానంలో అప్పులు అనేది తీరడం కానీ, అప్పులు అనేది దొరకడం కానీ, ట్రాన్సాక్షన్ ఎక్కువ ఉండడం కానీ జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే చంద్రుడు తర్వాత రోజు 22వ తారీఖు లగ్నాలకు రావడం వల్ల వివాహ విషయాల్లో మాత్రం చాలా సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది. మంచి భార్యాభర్త మంచి సఖ్యత ఉంటుంది. విందు వినోదాలలో పాల్గొనే అవకాశాలు కూడా ఉంటాయి. అదేవిధంగా ఓవరాల్గా చూసుకుంటే కనుక వీళ్ళకు కుటుంబ జీవితానికి సంబంధించి చూసుకుంటే కనుక 2వ స్థానంలో రాహుకేతులు ఉండడం వల్ల, ఈ రాహును గురు దృష్టి ఉండడం వల్ల కుటుంబ జీవితం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో మంచి సఖ్యత ఉంటుంది, వీళ్ళ మాట ఫలిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే వివాహ జీవితం చూసుకుంటే కనుక 7వ స్థానానికి సంబంధించి వీళ్ళకి చూసుకుంటే కనుక సామాన్యంగా ఉంది. వివాహ జీవితం సామాన్యంగా జరిగిపోతుంటుంది. అదే ప్రేమ జీవితం చూసుకుంటే కనుక పంచమానికి జీవితం, వివాహ జీవితం కూడా వీళ్ళకి సామాన్యంగా ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే ఆర్థిక స్థితికి సంబంధించి చూసుకుంటే కనుక వీళ్ళకు చంద్రుడు గురుడు 12లో ఉండడం అనేది ట్రాన్సాక్షన్ బాగానే ఉంది. అంటే ఆర్థిక పరిస్థితి ఫైనాన్షియల్గా కొద్దిగా బాగుండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యం చూసుకున్నా కూడా ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా ఏమి ఉండవు వీళ్ళకు. ఈ వారం అంతా హాయిగా వెళ్ళిపోతుంది. అదేవిధంగా విద్యార్థులకు చూసుకుంటే కనుక విద్యార్థులకు వీళ్ళు చంద్రుడు ఎప్పుడైతే 23, 24, 25 వీళ్ళు 11వ స్థానంలో ఉంటాడో అప్పుడు బాగా అనుకూలించే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా విద్యార్థులు కూడా అనుకూలించే అవకాశం ఉంది. అదే వృత్తిరీత్యా చూసుకున్న దశమంలో రవి రావడము, దశమానికి చంద్రుడు ఈ 22వ తారీఖు రావడం వల్ల కొద్ది అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిగతాదంతా కూడా మిగతా రోజులన్నీ కూడా సామాన్యంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా కర్కట లగ్నానికి ఈ వారం కూడా మొత్తం సామాన్యంగా ఉండే అవకాశం ఉన్నది. సో తర్వాత లగ్నం చూద్దాం. సో నెక్స్ట్ సింహ లగ్నం కనుక చూసుకుంటే కనుక ఈ చంద్రుడు ఈ లగ్నానికి వ్యయాధిపతి అవుతున్నాడు. ఈ లగ్నానికి సంబంధించి చంద్రుడు 22వ తారీఖు 9లో ట్రాన్సిట్ అవ్వడం వల్ల కొంతవరకు ధన నష్టం అనేది ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకి శుభకార్యాలు ఆగిపోవడము, పెండింగ్ ఉండడం లాంటి సమస్యలు ఉంటాయి. అదేవిధంగా చూసుకుంటే 3వ స్థానంలో ఉన్న వాళ్ళకి కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు అయితే ఉండే అవకాశం ఉంటుంది. అదే చంద్రుడు ఎప్పుడైతే 23, 24, 25 3 రోజులు కనుక 10వ స్థానం రావడం వల్ల వృత్తిరీత్యా ఇబ్బంది అనేది ఉంటుంది. వృత్తిరీత్యా కొద్దిగా వీళ్ళకు కొంచెం పేరు ప్రఖ్యాతులు అన్నీ కూడా, అంటే వీరు చేసిన ఫలితము వేరే వాళ్ళకు దక్కడం కానీ, కొంచెం మానసికంగా ఇబ్బంది అనేది ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఈ చంద్రుడు తర్వాత 2 రోజులు 11వ స్థానం వల్ల కొంత నష్టస్థానం బిజినెస్ వ్యాపారులకు ఈ 2 రోజులు కనుక చూసుకుంటే కొద్దిగా స్టాక్స్ పెట్టడం కానీ, తక్కువ రేటుకి వచ్చేది ఎక్కువ రేటు పెట్టడం కానీ, ఇట్లా కొద్ది వరకు ఇబ్బంది అనేది ఉంటుంది. అదేవిధంగా తర్వాత చూసుకుంటే 12వ స్థానానికి చంద్రుడు 22వ రావడం వల్ల కొంచెం ఆరోగ్యపరమైన డిప్రెషన్స్ అయితే వీళ్ళకు ఉంటాయి. సో ఈ విధంగా చంద్రుడు వీళ్ళకి ఈ ట్రాన్సిట్ వల్ల ఈ రకమైన భావాలతో ఇబ్బంది పెడుతుంది. అదే ఓవరాల్గా చూసుకుంటే కనుక కుటుంబ జీవితం అనేది ఈ లగ్నానికి రవి దృష్టి ఉండడం వల్ల కుటుంబ జీవితం బాగానే ఉంటుంది. వీళ్ళకు వివాహ ప్రేమ జీవితం చూసుకుంటే కనుక 7లో గురు దృష్టి ఉండడం వల్ల కూడా వివాహ జీవితం, ప్రేమ జీవితం బాగానే ఉంటుంది. అదే ఆర్థిక స్థితి చూసుకుంటే కనుక వీళ్ళకు 6వ స్థానానికి సంబంధించి చంద్రుడు లాస్ట్ రావడం, అంటే లాస్ట్లో 28వ తారీఖు రావడం కానీ, మిగతా ఒక్కరోజు తప్ప మిగతా 5 రోజులు కూడా వీళ్ళకు బ్రహ్మాండంగా ఉంది, అంటే సామాన్యంగా నడుస్తూ ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్య విషయాల్లో చూసుకుంటే కనుక ఆరోగ్యం సంబంధించిన వ్యవస్థలో సామాన్యంగా ఉంది. అదేవిధంగా విద్యార్థులకు చూసుకున్నా కూడా వీళ్ళకు గురు దృష్టి విద్యార్థుల మీద ఉండడం వల్ల విద్యార్థులకు అనుకూలించే సమయం. ఈ వారం రోజులు కూడా విద్యార్థులకు కొత్త మెలకువలు దొరకడం కానీ, పరీక్షలలో రాణించడం కానీ విద్యార్థులకు చాలా బాగుంది. అదే వృత్తిరీత్యా చూసుకుంటే కనుక 10వ స్థానంలో ఈ లగ్నానికి ఈ శని కంబస్ట్, శని మూఢం ఉండడం వల్ల ఈ చంద్రుడు రావడము కొంతవరకు ఇక్కడ వీళ్ళకు అంటే కొన్ని 3 రోజులు బాగుండడం, 3 రోజులు ఇబ్బందికరంగా ఉండడం. వృత్తిరీత్యా మనక చూసుకుంటే 50-50% అయితే చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ లగ్నం చూద్దాం. సో కన్యా లగ్నాన్ని చూసుకుంటే కనుక ఈ చంద్రుడు లాభాధిపతి అవుతుండు. ఇక్కడ లాభాధిపతి చూసుకుంటే మనకి సప్రమాణ జ్యోతిషాల ప్రకారము లాభాధిపతి మనకు ఏ లగ్నానికైనా కూడా పాపగ్రహం అని చెప్పుకుంటాం. సో చంద్రుడు వీళ్ళకి పాప ఫలితాలు ఇస్తారు కాబట్టి ఈ లగ్నాధిపతి తన అష్టమంలో రావడం, అంటే 22వ తారీఖు అష్టమంలో రావడం, ట్రాన్సిట్ చేయడం అనేది మెంటల్గా కొంచెం డిప్రెషన్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తను తర్వాత 3 రోజులు చంద్రుడు నవమంలో రావడం వల్ల
మనం దాచిపెట్టిన అమౌంట్ కానీ సేవింగ్స్ కానీ ఖర్చు అవకాశం ఉంటుంది. అదేవిధంగా శుభకార్యాలు కూడా ఆగిపోవడం, పెండింగ్ పడడం ఇలాంటి సమస్యలు ఉంటాయి. తండ్రి గారికి అనారోగ్యం ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే చంద్రుడు మూడో స్థానంలో ఉన్న వల్ల ఇంకా కమ్యూనికేషన్ రంగాలలో ఉన్న వాళ్ళకు తమ్ముళ్ళతోని కానీ చెల్లెలతో ఇబ్బంది రావడము, కమ్యూనికేషన్ రంగాలలో ఉన్న వాళ్ళకు కొద్దిగా ఇబ్బందులు ఉండడం, కొద్దిగా మానసికంగా అశాంతి ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే ఈ చంద్రుడు ఈ లగ్నం దశమంలోకి ఆ తర్వాత 2 రోజులు దశమంలో రావడం వల్ల వృత్తిరీత్యా వీళ్ళకు మానసికంగా ఇబ్బందులు అనేది గోచరిస్తుంది. అదేవిధంగా ఈ చంద్రుడు మళ్ళీ లాభస్థానంలో రావడం వల్ల నష్టాన్ని కొని తెచ్చుకోవడం లాంటిది ఉంటుంది. లాస్ట్ 29వ తారీఖు మీరు ఏదైనా కొనడం కానీ అమ్మడం కానీ చేస్తే కొద్దిగా నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. సో షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ లగ్నానికి కుటుంబ జీవితం చూసుకుంటే రెండో స్థానం గురు దృష్టి రెండో స్థానం మీద ఉండడం వల్ల కొంతవరకు డబ్బుతోని కానీ కుటుంబంతో కానీ ఇబ్బందులు అయితే వీళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఈ గురుడు ఆల్రెడీ లాంగ్ టర్మ్లో ఆల్మోస్ట్ ఇప్పుడు మెయిన్ జూన్ నుంచి లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఇబ్బంది అనేది పెడుతుంది. ఇక్కడ చంద్రుడు వెళ్ళడం వల్ల కొద్దిగా మానసికంగా అశాంతి కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వివాహ జీవితం ప్రేమ జీవితం చూసుకుంటే కనుక వీళ్ళకు వివాహ అంటే 7లో రవి రావడము కొద్ది 12వ అధిపతి రవి ఉండడం వల్ల భార్య భర్తల మధ్య గొడవలు ఉండే అవకాశం ఉంటుంది. 12వ స్థానాధిపతి 7లో ఉండడం వల్ల కొంత మనస్పర్ధాలు రావడము ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా పంచమానికి సంబంధించి చూసుకుంటే కనుక చంద్రుడు చివరిలో పంచమాల మీద దృష్టి లాస్ట్ 20వ తారీఖు చూసుకుంటే కనుక ఒక ఇబ్బంది ఉంటుంది. ఓవరాల్గా మాత్రం ఒక సామాన్య జీవితం అయితే ఉంది ప్రేమికుల మధ్య కూడా. అదేవిధంగా చూసుకుంటే ఆర్థిక స్థితి చూసుకుంటే కనుక ఈ లగ్నానికి 6లో రాహు బుధ కుజ గ్రహాలు ఉండడము, గురు దృష్టి వాళ్ళ మీద ఉండడం, అంటే ట్రాన్సాక్షన్స్ అనేది ఆగిపోవడము, ఆర్థికంగా కొద్దిగా ఇబ్బంది ఉండడం, అప్పులు అవ్వడము ఇలాంటి విషయాలలో ఈ వారం కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే ఆరోగ్య విషయం చూసుకున్నా కూడా కొద్దిగా ఆరోగ్యపరమైన ఇబ్బంది అయితే గోచరిస్తుంది. ఎందుకంటే గురు దృష్టి ఆల్రెడీ 6 మీద ఉండడము, 12వ స్థానంలో రాహుకేతుల ప్రభావం ఆల్రెడీ బుధుడు ఒకవేళ 12వ స్థానం బుధుడు 12వ స్థానం చూడడం వల్ల కొంతవరకు ఆరోగ్యం రికవరీ కూడా ఉంది. అంటే కొంచెం ఆరోగ్యం సహకరించకపోయినా కొంచెం రికవరీ అంటే ఏదైనా ఇబ్బంది అయినా కూడా తొందరగా రికవరీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఇక్కడ ఈ లగ్న జాతకులకు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎగ్జామ్స్లో కనుక చాలా శ్రద్ధ పెట్టి చదువుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సామాన్యంగా ఉంది వీళ్ళకు కొంత కష్టపడాల్సి వస్తుంది. అదే వృత్తిరీత్యా చూసుకుంటే కనుక 10వ స్థానంలో వీళ్ళకు గురువు ఉండడం వల్ల దాదాపు చంద్రుడు ఉండడం వల్ల వృత్తిరీత్యా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. సో గురుదశ చంద్రదశ అయిపోతే మీకు పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. గురుదశ చంద్రదశ మిగిలి ఉంటే కనుక కొంచెం ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా ఈ వారం కలిసి వీళ్ళకి ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ లగ్నం చూద్దాం. తులా లగ్న జాతకులకు ఈ వారం ఎలా ఉంటుందో చూద్దాం. తులా లగ్న జాతకులకు చంద్రుడు వచ్చేసి దశమాధిపతి. చంద్రుడు వీళ్ళకు ఈ జాతకులకు శుభ ఫలితాలు ఇస్తాడు. ఈ లగ్న జాతకులకు చంద్రుడు 7వ స్థానానికి రావడము 22వ తారీఖు 7లో ఉంటాడు. 7-1 చూడడం వల్ల మంచి ఆరోగ్యం సహకరిస్తుంది, శరీరం సహకరిస్తుంది. అదేవిధంగా భార్య భర్త మంచి సఖ్యత ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే చంద్రుడు అష్టమానికి రావడం వల్ల మంచి ప్రజాదరణ, పొలిటికల్ రంగంలో మంచి పేరు ప్రఖ్యాతలు రావడం ఇలాంటి విషయాలలో కొద్దిగా చంద్రుడు అనేది సపోర్ట్ చేస్తుండు. అదేవిధంగా చంద్రుడు మళ్ళీ నవమంలోకి రావడం వల్ల శుభకార్యాలు జరగడము, శుభకార్యాలు పెండింగ్ ఉంటే క్లియర్ చేయడము, అదేవిధంగా సేవింగ్స్ చేయడము, బంగారం కొనడం కానీ ఇలాంటి ట్రాన్సాక్షన్ జరిగే అవకాశం ఉంటుంది. అదే దశమంలోకి చంద్రుడు రావడం లాస్ట్ చివరిగా దశమంలో దశమాధిపతి రావడం అనేది వృత్తి రీత్యా వీళ్ళకు ఏదైనా ఒక మంచి న్యూస్ వినడం కానీ, మంచి వార్త వినడం కానీ, మంచి పేరు రావడం కానీ జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఓవరాల్గా ఈ తుల లగ్న జాతకులకు ఓవరాల్గా చూసుకుంటే కనుక కుటుంబ జీవితం చూసుకుంటే కనుక కుటుంబ జీవితం కనుక చూసుకుంటే వీళ్ళకి 2వ స్థానానికి సంబంధించి సామాన్యంగా కుటుంబ జీవితం అనేది జరిగిపోతుంటుంది, సాగిపోతుంటుంది. అదే వివాహ జీవితం కానీ ప్రేమ జీవితం కనుక చూసుకుంటే కనుక వివాహ జీవితం అనేది సామాన్యంగా ఉంది. చంద్రుడు రావడం వల్ల కొద్దిగా వీళ్ళకు ఎక్కువగా అనుకూలించే అవకాశం ఉంటుంది. ప్రేమ జీవితం చూసుకుంటే కనుక పంచమంలో గురు దృష్టి ఉండడం వల్ల కొద్దిగా ప్రేమ జీవితంలో కొద్దిగా ఇబ్బంది అనేది ఉంటుంది. లవ్ ఫెయిల్యూర్ అవ్వడం కానీ, విద్యార్థులకు చదువుకున్నది గుర్తురాక పరీక్షలు ఇబ్బంది పడడం కానీ ఇలాంటి సమస్యలు అయితే గోచరిస్తున్నాయి. అదేవిధంగా చూసుకుంటే వీళ్ళకు ఆర్థిక స్థితి చూస్తుంటే కనుక ఈ లగ్న జాతకులు 6వ స్థానంలో శని కంబస్ట్ ఉండడం, రవి రావడం అనేది కొద్దిగా ఇబ్బందికరంగా చూసుకోవచ్చు. ఎందుకంటే రవి ఈ జాతకులకు కొద్దిగా లాభాధిపతి కాబట్టి ట్రాన్సాక్షన్ 6వ స్థానం రావడం కనుక చూసుకుంటే ఆర్థికంగా కొద్దిగా నష్టం అనేది వాటిల్లో అవకాశం ఉంటుంది. కొన్ని పెండింగ్స్ అప్పులు ఇచ్చి రాకపోవడం, అవి వాళ్ళు ఎగ్గొట్టడం ఇలాంటి సమస్యలు అయితే గోచరిస్తున్నాయి. అదేవిధంగా ఆరోగ్యం చూసుకున్నా కూడా రవి రావడం డైజెషన్ ప్రాబ్లమ్స్ వీళ్ళకి రావడం వచ్చే అవకాశం ఉంటుంది. పొట్టరీత్యా జరిగే ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కూడా వీళ్ళకి కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఈ వారం. అదేవిధంగా చూసుకుంటే వీళ్ళకు విద్యార్థులకు మనం చెప్పుకున్నాం ఆల్రెడీ విద్యార్థులకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ వారం రోజులు. అదే వృత్తిరీత్యా చూసుకుంటే కనుక దశమ భావం అంటే దశమ భావంలో చంద్రుడు వచ్చేటప్పుడు వీళ్ళకు మంచి అవకాశాలు అయితే వస్తాయి. ఓవరాల్గా వృత్తిరీత్యా అయితే సామాన్యంగా ఉంటుంది. కొద్దిగా డబ్బు విషయాలు, ఆర్థిక స్థితి విషయాలు కొద్దిగా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ వారం అయితే వీళ్ళకి ఓవరాల్గా మిక్స్డ్ రిజల్ట్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ లగ్నం చూద్దాం. సో వృశ్చిక లగ్న జాతకులకు చూసుకుంటే కనుక ఇక్కడ వృశ్చిక లగ్నానికి చంద్రుడు నవమాధిపతి,
బాధకాధిపతి కూడా ఇక్కడ మనం అనుకోవచ్చు. ఎందుకంటే బాధక స్థానం కూడా నవమం కాబట్టి బాధకాధిపతి కూడా అనుకోవచ్చు. ఇక్కడ చంద్రుడు నవమాధిపతి కాబట్టి వీళ్ళకు ఈ లగ్న జాతకులు 6వ స్థానంలో చంద్రుడు రావడం వల్ల మంచి ట్రాన్సాక్షన్స్ అయితే ఉంటాయి. లాభస్థానమే కాబట్టి ఆర్థికంగా ఇబ్బందులు అయితే ఏముండవు. లాభస్థానం 12వ స్థానం ఉండడం వల్ల రికవరీ అనేది అంటే డబ్బులు రికవరీ కానీ ఇది 22 తారీఖు వరకు మీకు ఈ రోజు మాత్రమే చంద్రుడు ఇక్కడ ఉండడం వల్ల ఏదైనా డబ్బులు రికవరీ చేసుకునే అవకాశం ఉంటే ఈ రోజున చేసుకోవచ్చు. అదేవిధంగా 7వ స్థానం చంద్రుడు రావడము, 1వ స్థానం చూడడం మంచి మానసిక ప్రశాంతత ఉంటుంది. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. అదేవిధంగా చంద్రుడు అష్టమంలోకి రావడం వల్ల 2వ స్థానం చూడడం వల్ల మంచి ఆదాయము, అదే ప్రజాదరణ, వీళ్ళకు మంచి పొలిటికల్ రంగంలో మంచి కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఈ వారంలో. అదే చంద్రుడు 9వ స్థానం రావడం వల్ల ఇది బాధక స్థానం అయింది. ఇక్కడ సేవింగ్స్ చేసినా కూడా డబ్బులు వచ్చినా కూడా కొంచెం బాధ అయితే ఉంటుంది, కొంచెం మానసికంగా బాధ అయితే ఉంటుంది. బట్ సేవింగ్స్ స్థానం కాబట్టి మీకు డబ్బులు అయితే సేవింగ్ చేసే అవకాశాలు చాలా బాగున్నాయి. అదేవిధంగా ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళ కుటుంబ జీవితం చూసుకుంటే కనుక గురు దృష్టి 2వ స్థానం మీద ఉండడం వల్ల కుటుంబ జీవితం చాలా హ్యాపీగా నడిచిపోతుంది. అదేవిధంగా చూసుకుంటే వివాహ జీవితం చూసుకుంటే కనుక 7వ స్థానంలో వీళ్ళకు శని దృష్టి, శని కంబస్ ఉండడం వల్ల ఇబ్బంది ఏం లేదు. ఈ వారం కూడా సామాన్యంగా కుటుంబ జీవితం నడుస్తూ ఉంటుంది. అలాగే ప్రేమ జీవితం చూసుకుంటే కనుక ఈ జాతకులకు 5లో రవి రావడము, కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవడం కానీ, కొత్తగా ఏదన్నా స్టార్ట్ చేయడం కానీ, కన్సల్టెన్సీ వ్యాపారం చేసే వాళ్ళకు మంచి కలిసి వచ్చే అవకాశము, విద్యార్థులకు కలిసి వచ్చే అవకాశం, విద్యార్థులకు మంచి చదివినంత గుర్తుండడము, ఇలాంటి వ్యవహారరీత్యా పిల్లల ద్వారా కూడా మంచి కలిసి వచ్చే అవకాశాలు కూడా ఈ రవి అనే గ్రహం మనకు ఈ లగ్న జాతకులకు ఉపయోగపడుతుంది ఈ వారం. అదేవిధంగా ఆరోగ్య స్థితి చూసుకుంటే కనుక 6వ స్థానంలో చంద్రుడు వచ్చే టైంకి ఆరోగ్య స్థితి అనేది కొద్దిగా చేంజ్ అవుతుంది. మిగతా టైంలో కనుక సామాన్యంగా ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యం చూసుకుంటే కనుక కూడా వీళ్ళకు ఈ వారం అంతా కూడా ఆరోగ్యం అనేది చాలా సహకరిస్తుంది. ఆరోగ్య ఇబ్బందులు అయితే ఏమి ఉండవు. అదేవిధంగా విద్యార్థులకు చూసుకుంటే విద్యార్థులకు అన్ని రకాలుగా బాగుంది. విద్యార్థులు బ్రహ్మాండంగా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. మంచి శ్రీరాముడిని కానీ వెంకటేశ్వర స్వామిని తలుసుకుని మంచి బ్రహ్మాండంగా వీళ్ళు ముందుకెళ్తే విద్యలో మంచి అనుకూలించే అవకాశం ఉంటుంది. అదే వృత్తిరీత్యా చూసుకుంటే వీళ్ళకి దశమ భావంలో రాహుకేతులు ఉండడము, ఈ గురు దృష్టి రాహు మీద ఉండడం అంటే ఓవరాల్గా వృత్తిరీత్యా కూడా మంచి పేరు ప్రఖ్యాతలు అయితే ఈ వారం గోచరిస్తున్నాయి. సో ఈ విధంగా వృశ్చిక లగ్న జాతకులకు దాదాపు అన్ని రకాలుగా ఈ వారం అయితే మంచిగా వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ లగ్నం చూద్దాం. సో ధనుర్లగ్న జాతకులు కనుక చూసుకుంటే ఈ చంద్రుడు ధనుర్లగ్నానికి వచ్చేసి అష్టమాధిపతి. సో మానసిక కారకుడు అష్టమాధిపతి కాకుండా ఈ లగ్న జాతకులకు చంద్రుడు ఎట్లయినా నెగటివ్ ఫలితాలు ఇస్తూ ఉంటాడు. సో ఈ చంద్రుడు చూసుకుంటే కనుక ఈ లగ్నానికి 22 పంచమంలో ఉండడం వల్ల విచక్షణ జ్ఞానం కోల్పోవడం కానీ, విద్యార్థులకు సరైన చదివిని గుర్తు రాకపోవడం కానీ జరుగుతుంది. అదేవిధంగా 22 తర్వాత 23, 24, 25 3 రోజులు చూసుకుంటే కనుక 6లో చంద్రుడు రావడము, 12వ భావం ఉండడం వల్ల కొంతవరకు మానసికంగా డిప్రెషన్స్ లోనే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ట్రాన్సాక్షన్స్ కొద్దిగా ఆగిపోవడం, స్టక్ అవ్వడము, మానసికంగా డబ్బు పరంగా టెన్షన్స్ అయితే వీళ్ళకు ఉంటాయి. అదేవిధంగా చూసుకుంటే ఈ చంద్రుడు తర్వాత 2 రోజులు 7వ స్థానంలో ఉండడం వల్ల, 7వ స్థానంలో చంద్రుడు ఉండడం వల్ల నిద్ర పట్టకపోవడం కానీ, నిద్రలేమి సమస్య కానీ, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కానీ, అదేవిధంగా పార్ట్నర్షిప్ వ్యాపారస్తుల మధ్య కూడా ఇబ్బందులు కానీ గోచరించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చంద్రుడు అష్టమంలో ట్రాన్సిట్ అంటే అష్టమాధిపతి అష్టమంలో రావడం 28వ తారీఖు చూసుకుంటే కనుక విపరీతమైన ఆందోళన, భయము, తెలియని ఆందోళన ఇలాంటి విషయాలలో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. కుటుంబ రీత్యా కూడా కొద్దిగా మానసిక ప్రశాంతత కోల్పోవడం జరుగుతుంది. సో చంద్రుడి దశ అయిపోతే కనుక చూసుకుంటే ఇవన్నీ ఎఫెక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. చంద్రుడి దశ లేకపోతే మాత్రం కొద్దిగా ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా ఓవరాల్గా ధనుర్లగ్న జాతకులు కనుక చూసుకుంటే కనుక కుటుంబ జీవితం సంబంధించి కనుక చూసుకుంటే వీళ్ళకి సామాన్యంగా నడిచిపోతుంటుంది. వివాహ జీవితము, ప్రేమ జీవితం చూసుకుంటే కనుక ఈ లగ్న జాతకులకు గురువు 7లో ఉండడం వల్ల వివాహ జీవితం చాలా అద్భుతంగా కొనసాగుతుంది. అదేవిధంగా ప్రేమ జీవితం అనేది వీళ్ళు చూసుకుంటే పంచమంలో వీళ్ళకు చంద్రుడు రావడం ఒకరోజు అంటే ఓవరాల్గా ప్రేమ జీవితం కూడా సామాన్యంగా వీళ్ళకు నడుస్తూ ఉంటుంది. తర్వాత ఆర్థిక స్థితి సంబంధించి చూసుకుంటే కనుక వీళ్ళకి ఈ వారం మొత్తం చూసుకుంటే కనుక చంద్రుడు 3 రోజులు అంటే ఒక 50% ఇబ్బందికరంగా ఉంది, ఒక 50% సామాన్యంగా ఉంది. అదేవిధంగా ఆరోగ్యం చూసుకున్నా కూడా ఒక 50% మానసికంగా ఇబ్బంది ఉంటుంది, ఒక 50% సామాన్యంగా ఉంటుంది. అదే విద్యార్థులకు చూసుకుంటే కనుక విద్యార్థులకు ఓవరాల్గా సామాన్యంగా ఉంది. ఒక రోజు 22 రోజు తప్ప మిగతా వారం కూడా సామాన్యంగా ఉంటుంది. వృత్తిరీత్యా చూసుకుంటే 10వ భావానికి ఈ లగ్న జాతకులకు రవి నవమాధిపతి 4వ భావంలో ఉంటూ 10వ భావం ఇవ్వడం వల్ల వృత్తిరీత్యా మాత్రం వీళ్ళకి ఎక్సలెంట్ ఉంటుంది ఈ వారం. వృత్తిరీత్యా అన్ని అనుకూలించే రంగాలు ఉంటాయి, అన్ని రంగాలు పనిచేసిన వాళ్ళకి బాగుంటుంది. పొలిటికల్ రంగాలకు మెయిన్లీ బాగుంటుంది. మంచి పేరు ప్రతిష్టలు కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఈ విధంగా ధనులగ్న జాతకులకు ఈ వారం కలిసి వస్తుంది. తర్వాత నెక్స్ట్ లగ్నం చూద్దాం. సో మకర లగ్నానికి ఈ చంద్రుడు సప్తమాధిపతి అవుతుండు. సో ఈ చంద్రుడు మకర లగ్నానికి 22వ తారీఖు నాడు 4వ ఇంట్లో ఉండడం వల్ల
10వ స్థానం ఇవ్వడం వల్ల ఆ ఒక్క రోజు కనుక చూసుకుంటే కుటుంబంలో అంటే బంధుమిత్రులతో ఇబ్బంది కానీ వ్యవహారరీత్యా వృత్తిరీత్యా ఇబ్బంది కానీ జరుగుతుంది. తర్వాత చంద్రుడు పంచమకు రావడం వల్ల విచక్షణ జ్ఞానం కోల్పోవడం కానీ, విద్యార్థులకు విద్యలో కొద్దిగా ఇబ్బంది ఆటంకాలు రావడం కానీ, అదేవిధంగా ప్రేమ వ్యవహారాలు దెబ్బతినడం కానీ, ప్రేమికుల మధ్య ఇబ్బంది రావడం కానీ, అదేవిధంగా 6వ స్థానం తర్వాత 2 రోజులు 6వ స్థానం రావడం వల్ల గురువుతో చంద్రుడు కలవడం వల్ల అప్పులు పెరగడం గానీ, అప్పులు పుట్టకపోవడం గానీ, అప్పులు రికవరీ కాకపోవడం గానీ, అప్పుల పరంగా ఇబ్బందయితే ఉంటుంది. అట్లా శత్రువులు గూడా ఉండే అవకాశం ఉంటుంది. మానసికంగా అశాంతి అయితే ఉంటుంది. డిప్రెషన్ లోనే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత చంద్రుడు సప్తమంలో రావడం వల్ల భార్యాభర్తల మధ్య 28వ తారీఖు మాత్రమే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది. ఓవరాల్‌గా చూసుకుంటే గనక ఈ లగ్న జాతకులకు కుటుంబ జీవితం చూసుకుంటే గనక 2లో రెండో స్థానానికి గురు దృష్టి ఉండడం వల్ల ఇన్ని గ్రహాలు వీళ్ళకి కలిసొచ్చే గ్రహాలు ఉన్నా కూడా గురు దృష్టి ఉండడం వల్ల ఈ రెండో స్థానానికి ఇబ్బంది ఉంది కాబట్టి కుటుంబంలో కొద్దిగా సఖ్యత అనేది వితన్నవాదాలు పెరగడం కానీ ఇబ్బందులుంటాయి. అదే సమయానికి ఆదాయం కూడా ధనం కూడా దొరకకపోవడం లాంటి సమస్యలయితే ఉంటాయి. ఆ తర్వాత ఈ లగ్నానికి వివాహ జీవితం చూసుకున్న గనక 7లో సప్తమంలో ఏ గ్రహం అయితే పొజిషన్ అయితే లేదు. సప్తమం అయితే సామాన్యంగా నడిచే అవకాశం ఉంటుంది వారం కూడా. ప్రేమ జీవితం చూసుకున్న గనక ఈ వారంలో కొద్దిగా 50% ఇబ్బందికరంగా ఉంది. ఆ తర్వాత 50% సామాన్యంగా ఉంది. ఆ తర్వాత ఆర్థిక స్థితి చూసుకున్న గనక 6లో గురువు ఉండేసరికి ఆర్థికంగా అయితే ఇబ్బందులైతే కొన్ని రోజుల నుంచి వీళ్ళు అనుభవిస్తున్నారు. అదేవిధంగా ఈ వారం కూడా వీళ్ళకు కొద్దిగా నడుస్తూ ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యం కూడా వీళ్ళకు ఒక రకంగా అప్పులా లేకపోతే ఆరోగ్యం ఈ రెండిట్లలో వీళ్ళ జీవితం అనేది ఈ వారం అనేది కొద్దిగా గడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత విద్యార్థులకు కూడా చూసుకున్న గనుక విద్యార్థులు కొద్దిగా చదివింది మర్చిపోవడం లాంటి సమస్యలైతే ఎదుర్కోవచ్చు. ఆ తర్వాత వృత్తిరీత్యా చూసుకుంటే 10వ భావానికి సంబంధించి వీళ్ళకు సామాన్యంగా అంటే వృత్తిరీత్యా సామాన్యంగా వీళ్ళకు ఈ వారం అంతా కూడా సామాన్యంగా ఉంటుంది. సో నెక్స్ట్ లగ్నం చూద్దాం. సో కుంభలగ్న జాతకులు చూసుకుంటే కనుక చంద్రుడు వచ్చేసి 6వ అధిపతి అవుతుండు. సో 6వ అధిపతి కాబట్టి ఏ లగ్నానికైనా 6వ అధిపతి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఈ కుంభలగ్నానికి చంద్రుడు పాపి కాబట్టి ఈ లగ్నంలో చంద్రుడు వచ్చేసి 3వ స్థానం ఉండడం వల్ల కమ్యూనికేషన్ రంగాలలో ఉన్న వాళ్ళకి కొంచెం మానసికంగా ఇబ్బందులు అయితే ఉంటాయి. ఆ తర్వాత 3వ స్థానం నుంచి 9వ స్థానం చంద్రుడు ఉండడం వల్ల ఆ రోజు వాళ్ళకు ఒక సేవింగ్స్ అనేది నీరు గారే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 23, 24, 25లో చంద్రుడు వచ్చేసి 4వ స్థానంలోకి వచ్చి 10వ స్థానం ఉండడం వల్ల వృత్తిరీత్యా వీళ్ళకి ఇబ్బందులు అయితే గోచరిస్తున్నాయి. బంధుమిత్రులతో కూడా ఇబ్బందులు అయితే ఉండే అవకాశం ఉంటుంది. కొంతవరకు కేంద్ర స్థానాలన్నీ దెబ్బతిన్నాయి కాబట్టి ఈ 3 రోజులు అంటే 50% ఈ కేంద్ర స్థానం దెబ్బతిన్నాయి కాబట్టి వృత్తిరీత్యా కానీ బంధుమిత్రులతో కానీ సఖ్యత కానీ ఇలాంటి విషయాల్లో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ తర్వాత 2 రోజులు కూడా పంచమంలో రావడం అంటే 27, 26 ఈ 2 డేట్లలో పంచమంలో ఉండడం వల్ల విద్యార్థులకు ఈ 2 రోజులు కొద్దిగా చదివింది గుర్తు రాకపోవడం, ఎగ్జామ్స్ ఉంటే కొద్దిగా మంచిగా రాయలేకపోవడం అనే సమస్య అనేది కొద్దిగా ఉంటుంది. సో ఈ లగ్న జాతకులకు చూసుకుంటే కనుక ఈ చంద్రుడు 6వ స్థానానికి 28వ తారీఖు రావడం వల్ల డిప్రెషన్స్ మెంటల్లీ కొద్దిగా ప్రాబ్లమ్స్ అనేది ఈ యొక్క లాస్ట్ డే 28వ తారీఖు అయితే ఉంటుంది. ఓవరాల్‌గా ఈ లగ్న జాతకులు చూస్తే గనక కుటుంబ జీవితం ఈ వారం మొత్తం కూడా 2వ స్థానంలో రవి ఉండడం వల్ల సప్తమాధిపతి 2వ స్థానం ఉండడం వల్ల కొంత చికాకులు అనేది ఈ లగ్న జాతకులు అనేది గోచరిస్తుంది కుటుంబ జీవితంలో. అదేవిధంగా వివాహం, ప్రేమ జీవితం చూసుకున్నా కూడా 7వ స్థానంలో రాహుకేతువులు ఉండడం వల్ల బుధుడు 7వ స్థానం ఉండడం వల్ల ఈ వివాహ జీవితం సామాన్యంగా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ప్రేమ జీవితం చూసుకుంటే పంచమంలో ఈ లగ్న జాతకులు పంచమంలో గురుడు ఉండడం వల్ల ప్రేమ లవ్ ఫెయిల్యూర్స్ అయితే ఉంటాయి కొద్దిగా. ఈ ఈ నెల ఆసంతం కూడా గురుడు అక్కడనే ఉంటారు కాబట్టి ఈ వారం కూడా మొత్తం కూడా ప్రేమ జీవితంలో కొద్దిగా ఇబ్బందులు అయితే ఉండే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఆర్థిక స్థితి చూసుకుంటే కనుక 6వ స్థానానికి సంబంధించి వీళ్ళకు 2వ స్థానం రవి ఉండడం వల్ల ఓవరాల్‌గా వీళ్ళకు సమయానికి ఆదాయం దొరకకపోవడం లాంటి సమస్యలు అయితే వీళ్ళకు ఉండొచ్చు. అదేవిధంగా ఆరోగ్యం చూసుకుంటే కనుక ఓవరాల్‌గా వీళ్ళకు సామాన్యంగా ఉంటుంది. కొంతవరకు మధ్యలో మానసిక ఆందోళన అయితే ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులకు చూసుకుంటే కనుక విద్యకు సంబంధించి గురువు ఉండడం వల్ల విద్యార్థులు కొద్దిగా గురునామస్మరణ చేసుకుంటూ గురువును తలుచుకుంటూ చదువుకుంటే కనుక వీళ్ళకు మంచి వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వృత్తిరీత్యా చూసుకుంటే వీళ్ళకు 10వ భావంలో ఏ గ్రహం కూడా లేదు. వృత్తిరీత్యా కూడా ఈ వారం కూడా సామాన్యంగా సాగిపోయే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ లగ్నం చూద్దాం. సో మీన లగ్న జాతకులు చూసుకుంటే కనుక చంద్రుడు వచ్చేసి పంచమాధిపతి అవుతుండు. పూర్వ పుణ్యస్థానం సంబంధించిన గ్రహం అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే ఈ లగ్నానికి ఈ చంద్రుడు 2వ స్థానం 22వ తారీఖు 2వ స్థానంలో ట్రాన్సిట్ అవ్వడం, 8వ స్థానం అవ్వడం కదా అంటే సమయానికి అమౌంట్ అందరం కానీ ధనం అందరం కానీ కుటుంబంలో మంచి ఆప్యాయత కానీ ఈ యొక్క 22వ తారీఖు ఉంటుంది. ఆ తర్వాత 23, 24, 25 ఈ 3 రోజులు చూసుకుంటే కనుక ఈ చంద్రుడు 3వ స్థానం రావడము 9వ స్థానం ఉండడం కనుక చూసుకుంటే తీర్థయాత్రలు కానీ ఇలాంటి దర్శించుకో అవకాశం ఉంది. అదేవిధంగా శుభకార్యాలలో పాల్గొనడం కానీ అదేవిధంగా కమ్యూనికేషన్ రంగాల్లో ఉండేటోళ్ళకు వీళ్ళకు కలిసి రావడం కానీ ఈ చంద్రుడు వీళ్ళకి ఫేవర్గా ఉంటుండు. ఆ తర్వాత ఈ లగ్న జాతకులకు 4వ స్థానానికి సంబంధించి వృత్తిరీత్యా కేంద్ర స్థానాలైన ఈ గురువుతో చంద్రుడు కలవడం అందుకని లగ్నాధిపతితో చంద్రుడు కలవడం అనేది వీళ్ళకు మంచి కన్సల్టెన్సీ రంగంలో పనిచేసే వాళ్ళకైతే బీభత్సంగా మంచి అద్భుతంగా పనిచేస్తుంది. అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది 2 రోజులు కూడా.
అదే పంచమంలోకి చంద్రుడు రావడం వల్ల మంచి వివాహ ప్రేమ జీవితాలలో అంటే ప్రేమను అనుకూలించడం కానీ ప్రేమను యాక్సెప్ట్ చేయడం కానీ ఇలాంటి వ్యవస్థలలో వీళ్ళకు చంద్రుడు అనుకూలంగా ఉంటుండు. అదేవిధంగా చంద్రుడు 5లో ఉండడం వల్ల ప్రేమ జీవితం కూడా విద్యార్థులకు కూడా అనుకూలించే అవకాశం ఉంటుంది. విద్యార్థులు కూడా మంచిగా స్టడీ విషయాల్లో మంచిగా చదవడము, ఎగ్జామ్స్ బాగా రాయడము ఇలాంటి విషయాలలో కూడా బాగా అనుకూలించే అవకాశం ఉంటుంది. ఓవరాల్‌గా ఈ లగ్న జాతకులు ఓవరాల్‌గా ఈ వారం ఏ విధంగా ఉంటుందని చూస్తే కుటుంబ జీవితానికి సంబంధించి ఈ లగ్నాలకు ఈ లగ్నం మీన లగ్నానికి కుటుంబ జీవితం సామాన్యంగా నడుస్తూ ఉంటుంది. అదేవిధంగా వివాహ విషయాల్లో చూసుకుంటే కూడా 7వ స్థానానికి రవి ఆరో అధిపతి రవి లగ్నంలో ఉండి 7వ స్థానం ఉండడం వల్ల వివాహ విషయంలో ఇబ్బందులుంటాయి. అదేవిధంగా విందులు, వినోదాలు వీళ్ళు అటెండ్ కాలేకపోవడము, వ్యాపార భాగస్వామ్యాల మధ్య కొద్దిగా మిస్‌కమ్యూనికేషన్స్ రావడము ఇలాంటి ఇబ్బందులైతే ఉంటాయి. అదేవిధంగా చూసుకుంటే ఆర్థిక స్థితి చూసుకుంటే గనుక వీళ్ళకు ఈ లగ్న జాతకులకు రాహు, కేతులు 6, 12లో ఉండడము, గురు దృష్టి 12 ఉండడం అంటే మంచి మంచి ఇన్వెస్ట్‌మెంట్స్ వీళ్ళు పెట్టే అవకాశం ఉంటుంది వీళ్ళకు. ఆర్థిక స్థితి బానే ఉంటుంది. పెద్ద టెన్షన్ ఏం లేదు. అదేవిధంగా ఆరోగ్యం కూడా వీళ్ళకు చూసుకుంటే గనక రవి లగ్నంలోకి రావడము కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ గానీ, స్టమక్ రిలేటెడ్ ఇబ్బందులు గానీ, అదేవిధంగా కొంచెం బాడీ శరీరం అనుకూలించలేకపోవడం గానీ, ఇలాంటి విషయాలలో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే విద్యార్థులు చూసుకున్నా విద్యార్థులకు కూడా ఓవరాల్‌గా సామాన్యంగా నడుస్తుంది. వృత్తిరీత్యా చూసుకున్న కూడా వీళ్ళ 10వ భావంలో వీళ్ళకు గురు దృష్టి లగ్నాధిపతి 4వ భావం నుండి 10వ స్థానంలో ఉండడం వల్ల మంచి బ్రహ్మాండమైన వీళ్ళకు పేరు, ప్రఖ్యాత, ప్రతిష్టలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వృత్తిరీత్యా చాలా అనుకూలంగా ఉంది. ఈ వారం కూడా వృత్తిరీత్యా అంటే దాదాపు వీళ్ళకి వృత్తిరీత్యా కొన్ని రోజుల నుంచి బానే ఉంటుంది. ఇప్పుడు కూడా ఈ వారం కూడా అనుకూలించే వ్యవస్థనే ఉంటుంది. వృత్తిరీత్యా ఎటువంటి ఇబ్బందులుండవు. సో, ఓవరాల్‌గా ఈ లగ్న జాతకులకు ఈ విధంగా నడుస్తుంది. ఇలానే మనము ఈ ప్రతి ఒక్క లగ్నానికి వార ఫలాలనేవి చెప్పుకుందాం. ప్రతి లగ్నానికి వారం వారం ఏమవుతుందో చంద్రుడు ఒకటే చేంజ్ అవ్వడు. ఇప్పుడు శని, కుజులు ఇద్దరు కూడా ఆహ్, అస్తమించడం జరిగింది. శని, కుజ ఫలితాలేంటంటే పెద్ద గ్రహాలు బాగా ఒక 3 భావాలను వాళ్ళు ప్రభావితం చేస్తారు. ఆ 2 గ్రహాల ప్రభావితం లేదు గాబట్టే ఇప్పుడు ఓవరాల్‌గా కొన్ని ఫలితాలు తగ్గడం జరిగింది. ఆ 2 గ్రహాలు ఎక్కువగా అస్తమించడం నుంచి బయటకొచ్చినప్పుడు ఔట్ ఆఫ్ కంబస్ట్ వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా ఫలితాలు మనం ఎక్కువ చెప్పాల్సి ఉంటుంది. సో, ఈ లగ్న ఫలాలు అందరికి కూడా నచ్చాయని నేను అనుకుంటున్నాను. రానున్న లగ్న ఫలాలు కూడా మీకు అందరికి అందుబాటులో ఉంచడానికి నేను ప్రయత్నిస్తాను. ప్రతి శనివారము మన లగ్న ఫలాలు 6 గంటలకు మన ఛానెల్‌లో రిలీజ్ అవుతాయి. తప్పకుండా అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు.